కుమారుడు మాట వినగానే కుమారుడు లేదు వంచుకోదని చెప్పి ఆమె ఇంటికైతే తల్లి తీసుకొచ్చింది. అట్లా రోజు మంచం పెట్టాడా ఇప్పించనమ్మా ఇంటికి తీసుకుని వచ్చి మంచం మీద పెట్టినారే బాధపడకని చెప్పి చెప్పి ఆయన నువ్వు బాధపడకురా అది తన కుమారుడికి ఓర్పు చెప్పి అలా రాజ వైదికైనా వచ్చినప్పుడు వైద్యులండి ఆరా వచ్చిన వైద్యులు ఇచ్చిన మందులు ఇందలేదయ్యా అలా చేసిన దాదులు దిక్కలేదయ్యా మందులు ఇచ్చారు. ఆ మందులు ఇచ్చిన ఉన్నది అంటే తిరిగి అది రాత్రి
చేతిలో జాతువులు తిక్కలేదు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా మారయ్య బ్రతికే ఎదుర్కొన్న కనపడలేదు వైదికులకి. ఆ వైదికులు చూడండి ఆ చెల్లెమ్మని పిలిచి, అమ్మా చెల్లెమ్మ ఏమో ఇచ్చిన మందు లేదమ్మా చెల్లమ్మ అమ్మా చెల్లెమ్మ ఏమిచ్చిన ముందు దొరకలేదు. నేను ఎంత ప్రయత్నించినా బతికే చూసిన కనపడలేదు. కాబట్టి అమ్మా చెల్లెమ్మ ఏదో నమ్మలేదమ్మా చెల్లెమ్మ వచ్చిన వైద్యులు వెళ్ళిపోతారా అమ్మ చెల్లెమ్మ ఇంటి ప్రతికేసి కష్టమమ్మా అని చెప్పి వచ్చిన వైద్యులు వెళ్ళిపోతున్నారు. మారయ్యా కుమారా కులకోడి బంధువులతో కన్న చూడనురా అయ్య మారయ్యా చూస్తూ ఏమిరా నా కొడుగా ఇట్లా చూసేవు మారయ్యా నా కొడుగా ఇట్లా చూసేవు మారయ్యా అమ్మా నేను ఏమని చెప్పండి కొడుగా మాట్లాడే జీవితం చేస్తాను మాదా నీ భార్య కావమ్మ ఇక్కడ
నేను ఏమి పోగాలని పిలిపించనయ్యా నా కొడుకా ఏమి తీసుకొచ్చేదిరా కొడుకా మరా తీలలో కొడుకా కలిసి పోయి వేళాలతో సాగలుగా కుమారయ్యా ఇవలో నీ వల్ల తాగవినాక అయినా మరి ఇద్దరు సిద్ధాపురం వెళ్ళిన ఎడల మీ భార్యని చాలా వేలాడంతో సాగినప్పునురా మీ మామ నాయన మన తారవేళలతో సామాన్లకి తీసుకొస్తాము కొడుక నువ్వు బాధపడుతున్నా బాధపడుతు కొడుక సచ్చిన తరువాత మాట్లా కొడుక బయటపడతాడని కన్న తల్లి ప్రేమ అనేది ఆ ఎవరాలు నేను ఇంట్లో బతకడానికి నువ్వు కలగంటున్నావమ్మా నీకు ఎంత తామసం చేసినా అంత ముందుగా నా జీవుడు వెళ్ళిపోతుంది నీ వెళ్ళని ఆ ఒక గణతంని తొట్టుగా పెట్టి వాడు మళ్ళీ దెయ్యంలో కేకేసి తమ్ముడు దెయ్యం కేకేసి